పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత చతుర్థోధ్యాయ అంటే 4వ అధ్యాయం జ్ఞానయోగం. ఈ అధ్యాయం పేరు జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే ఇక్కడ మనకి జ్ఞా అవబోధనే ధాతువు, జ్ఞాధాతువు అర్థం ఏమిటంటే అవబోధనం. బోధ అవబోధ. అవబోధనం అంటే ఏమిటి? తెలుసుకొనుట. అవబోధన అంటే తెలుసుకోవడం. జ్ఞానము అంటే ఏమిటి? తెలివి. మన తెలుగులో ఏమంటాం? తెలివి. తెలివి తక్కువ పని చేశారా అంటే అక్కడేమిటి? జ్ఞానం లేకుండా పని చేశాడని అర్థమైన వాళ్ళు. వీడు చాలా తెలివైన వాడు అని అంటాం. అంటే గొప్పగా జ్ఞానం తెలిసినవాడు. అందుచేత జ్ఞానం. విద్య అన్న అంతే. విధజ్ఞానే ధాతు నుంచి ఉత్పత్తి అయింది కాబట్టి విద్య అంటే జ్ఞానము. విద్యు ధాతువుకి జ్ఞానార్థం కాబట్టి విధజ్ఞానే జ్ఞానము. విద్య అన్నా జ్ఞానమే. విద్యాభ్యాసం అన్నా అదే, జ్ఞానాభ్యాసం అన్నా అదే, అక్షరాభ్యాసం అన్నా అదే. అక్షరాభ్యాసం అంటే అక్కడ నాశరహితమైన వస్తూ అభ్యాసం వస్తుంది. ఇక్కడ ఇదంటే జ్ఞానం అని అర్థం వస్తుంది అన్నమాట. ఈ జ్ఞానం దేనికా అనేది అక్కడ తెలుస్తుంది అన్నమాట అక్షరాభ్యాసం. అందుచేత మరి ఈ జ్ఞానము 2 విధాలు. ఒకటి పరా విద్య, రెండవది అపరా విద్య. ఒకటి పరా విద్య, 2 అపరా విద్య. తత్ర అపరా ఋగ్వేదో అథ యజుర్వేద సామవేదో హ్యథర్వణః శిక్షా వ్యాకరణం కల్పో ఛందో జ్యోతిషం నిరుక్తమితి అని ఉపనిషత్తు, ముండకోపనిషత్తు చెప్తూ ఉందన్నమాట మనకి. జ్ఞానం అనేది 2 విద్య, 2 రకాలు. ఒకటి పరా జ్ఞానం, 2 అపరా జ్ఞానం. ఈ 2 మానవుడికి కావాలి. అపరాజ్ఞానము కావాలి, పరాజ్ఞానము కావాలి. అపరాజ్ఞానము అన్నటువంటిది ఏమిటి? వేదం మూలమన్నమాట. వేదములు, ఆ వేదముల్లో ఉన్నటువంటిది మనకి జ్ఞానం. ఈనాడు మన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, మన విజ్ఞానం ఏదైతే ఉందో, మన టెక్నాలజీ ఏమైతే ఉన్నదో, ఇదంతా దేనికి సంబంధించినటువంటి? వేదానికి సంబంధించినటువంటి. మనం ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టుకుంటున్నాం, అనేక రకరకాలైనటువంటి వస్తు యంత్ర తంత్ర మంత్ర అనేక రకరకాలుగా చేస్తూ ఉన్నటువంటి జ్ఞానానికి మూలమే వేదం. వేదం అంటే జ్ఞానం, ఇంకేమీ లేదు. వేదం అంటే జ్ఞానం. ఆ జ్ఞానం అన్నటువంటిది మనకి మొట్టమొదట మనం ఒకటి ఇది చెప్పుకోవాలంటే లౌకిక జ్ఞానం, పారమార్థిక జ్ఞానం. అది ఇంక మన భాషలో చెప్పుకోవాలంటే లౌకిక జ్ఞానం, పారమార్థిక జ్ఞానం. లౌకికం అంటే ఏమిటి? లోక సంబంధమైనటువంటి జ్ఞానం. పారమార్థికం అంటే ఏమిటి? పరమార్థ సంబంధమైనటువంటి జ్ఞానం. అక్కడ పరమార్థ సంబంధమైన జ్ఞానానికి పరా అని పేరు పెట్టారు. పరా అక్షరం అధిగమ్యతే. అందుకే చెప్పారు 2 విద్యే వేదితవ్యేతో. అయ్యా 2 విద్యలు నేర్చుకోవాలన్నాడు. శబ్ద పరబ్రహ్మ, శబ్ద బ్రహ్మ ఒకటి, పరబ్రహ్మ ఒకటి. శబ్ద బ్రహ్మని నిష్ణాతః పరబ్రహ్మాధిగచ్చతి అని చేస్తారు. అందుకు మొట్టమొదటి శబ్ద బ్రహ్మను నేర్చుకోవాలని, అదే అపరా విద్య అన్నమాట. ఈ అపరా విద్య ఎందుకోసం మరి మనం నేర్చుకోవాలి అంటే, నేర్చుకోవాలి మానవ జీవితం యొక్క ధర్మార్థ కామములను సాధించుటకు ముఖ్యమైనటువంటి విద్య పేరే అపరా విద్య. అపరా విద్య వల్ల ప్రయోజనం ఏమిటి అంటే మనకి మానవుని యొక్క
ధర్మ అర్థ కామ ఈ మూడే. దీనివల్ల అపరావిద్య మనం నేర్చుకునేటువంటి జ్ఞానం ఇది అన్నమాట. అందుకే మనం అప్పుడప్పుడు సామి చెప్పుకొనే ఉంటుంటాం, కోటి విద్యలు కూటి కొరకే అని. విద్యలన్నీ దేనికంటే కూటి కొరకే. కూటిని ఉపమానం సర్వ సౌఖ్యాలన్నమాట అక్కడ. అది అందుకు దానికోసం మరి మనం దీనితోనే ఏమి తృప్తిని పడకూడదు. కేవలము అపరావిద్యను నేర్చుకొని దానితోనే తృప్తి పడకూడదన్నమాట. తృప్తి పడితే మన మానవుని యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యము నెరవేర్చినట్లు కాదు. అది ఇక్కడ మనకి పురుషార్థములన్నిటిది పరమ పురుషార్థం అంటారు దాన్ని. అదేమిటది? ముఖ్యమైనటువంటిది. అందుకు జ్ఞానం ద్విధం ప్రోక్తం. జ్ఞానం అనేది రెండు విధాలుగా చెప్పబడింది. లౌకికం పారమార్థికం చేతి. ఒకటి లౌకిక విద్య, రెండవది పారమార్థిక విద్య. మరి మానవుడికి ఏమి శోభాయమానమైనటువంటిది ఏమిటి? జ్ఞానమే శోభ. లోకంలో చూడండి, సామాన్యమైనటువంటి వాళ్ళు కూడా ఈ భూషణాలు ఏవైతే మనం వేసుకుంటున్నామో భూషణులు కావు మత్యులకు భూరిమయాంగద హారములు అన్నారు. కాబట్టి మానవుడికి భూషణం ఏమిటి? ఈ భూషణము కాదు, విద్యాభూషణం భూషణం అన్నారు. జ్ఞానం. జ్ఞానం అన్నవాడు విద్వాన్. జ్ఞాని అన్నా విద్వాన్ అన్నా ఒకటే. ఇక్కడ వేత్తి విద్వాన్. వేత్తి అంటే జానాతి, ఏది తెలుసుకుంటున్నాడు అది విద్వాన్. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. జ్ఞానంలోని విశేషం ఏమిటి అంటే ఆ జ్ఞానం గలవాడు ఎక్కడికి వెళ్ళినా సరే వాడికి పూజ్యతే. పూజింపబడుతున్నాడంటే గౌరవింపబడుతున్నాడు. అందుచేత జ్ఞానార్జన కోసం మన వెనకెప్పుడూ ఆరకూడదు. లౌకిక విద్యలో కూడా ఎందుకు అందరూ ఎక్కువగా చదువుకుంటారు చెప్పండి? ఎంత ఎక్కువ మనం సంపాదించుకుంటే ఆ విద్య చదువు అనేది చదివితే అంత గౌరవము అంత సుఖము కలుగుతుంది అన్నమాట. ఆయనకి విద్య బాగా చదువుకున్న వాడికి గౌరవము కలుగుతుంది, సుఖము కలుగుతుంది. తక్కువ విద్య గలవాడు 8 గంటలు 10 గంటలు చేసినా సరే వచ్చిన రాబడి తక్కువే, శ్రమ ఎక్కువే. ఎక్కువ విద్య సంపాదించుకున్నవాడు తక్కువ సమయం డ్యూటీ ఉంటుంది, ఎక్కువ రాబడి ఉంటుంది. లోకంలో కూడా ఈ జ్ఞానం అన్నటువంటిది ఒకదానికంటే ఒకటి ఆధిక్యత మనం చూస్తున్నాం కదా. చదువుల్లో కూడా 10th క్లాస్లో చదివి ఉద్యోగంలో జాయిన్ అయిన వాడికి ఎంత సుఖము శాంతి ఉంటుందో, ఇంటర్మీడియట్ చదివాడికి ఎంత ఉంటుందో, బిఏ చదివేవాడికి ఎంత ఉంటుందో, ఎంఏ చదివేవాడికి ఎంత ఉంటుందో, ఎంఎస్సీ చదివేవాడికి ఎంత ఉంటుందో, ఈ విధంగా ఒక విజ్ఞానంలో అది ఎంతవరకు పైకి వెళ్తుంటే మనకు కలిగినటువంటి అనుభవం ఎంత సుఖం కలుగుతుందో. అందుకు సామాన్యమైనటువంటి లౌకిక విధంగా కూడా మన విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఎందులోనైతే మనము అడుగు పెట్టామో దాని యొక్క అంతిమ స్టేజీ అయినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రతి వారు ప్రయత్నం చేయాలి అన్నమాట. ఇదంతా మనం చేసినా వీరితో తృప్తి పడకూడదు. తత్ర పరా యయా తదక్షరమధిగమ్యతే. యయా దీని ద్వారా అక్షరం నాశ్రయితమైనటువంటి స్వరూపము అధిగమ్యతే పొందుదానికి మనం అర్హులము పొందుతున్నామో ఆ స్వరూపాన్ని కూడా తెలుసుకోవాలి. అయితే మనం ఇక్కడ తెలుసుకున్నది ఏమిటి? ఆ జ్ఞానం. ఏ జ్ఞానం అంటే పరావిద్య. అపరావిద్యలోనూ తెలుసుకుంటున్నాం. అపరావిద్యలో నడవలసిన నియమాలు అనమాట. ఆ నియమాలన్నీ మనకు చెప్తూనే ఉంది భగవద్గీత. భగవద్గీత సర్వశాస్త్రమయీ గీత, సర్వవేదమయో హరి, సర్వతీర్థమయీ గంగా అన్నారు. అందుచేత ఇది సర్వశాస్త్రమయి అనమాట. ఏమిటి? భగవద్గీత. అందుచేత మనకి ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. శాస్త్రం చెప్పింది జ్ఞానం సంపాదించుకుంటే విద్వాన్ అని పేరు వస్తుంది, జ్ఞానీని హీన పశుభి సమాన అని పేరు వస్తుంది. అర్థమైందా? జ్ఞానం లేని వారు
పశువుతో సమానం అన్నాడు. జ్ఞానము గలవాడు విద్వాంసుడు అన్నాడు. అందుకని మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. లౌకిక జ్ఞానము సంపాదించాలి, ఆధ్యాత్మిక జ్ఞానము సంపాదించుకోవాలి. ఒక జ్ఞానంతో తృప్తి అనేది పొందకూడదు. లౌకికాన్ని సంపాదించుకోకపోతే శరీర యాత్ర ఎట్లా? అప్రసిద్ధేత అకర్మణ. ఏమి ఎవరైతే అకర్మణ కర్మ చేయడో, కర్మ చేయడం అంటే ఏమిటి? కర్మకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకుంటే కదా కర్మ చేయగలడు. ఇప్పుడు మనం ఏ ఉద్యోగంలో పని చేయాలనుకుంటున్నామో ఆ దానికి సంబంధమైన జ్ఞానం తెలుసుకున్నప్పుడే పని చేయగలం. లేకపోతే పని మనం చేయగలం, చేయలేం కదా. అందుకు ఈ రెండు కూడా మనకి చక్కగా ఉంటుంది. ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణం జ్ఞానం హికేష మదికో విశేష జ్ఞానేన హీన పశుభిః సమానః. అందుకు ఆ జ్ఞానానికి ప్రాధాన్యమైనటువంటి అధ్యాయం ఇది. అన్నీ ఉంటాయి ఇందులో. ఈ అధ్యాయంలో మనకి యజ్ఞాలు డబ్బులు మనం ఖర్చు పెట్టి యజ్ఞం చేస్తూ ఉన్నాం. అలాగే మనకి ఖర్చు పెట్టకుండా యజ్ఞ ప్రకరణ ఒకటి ఉంది ఇందులో. అవి చేస్తే యజ్ఞం చేసినంత ఫలితం, యజ్ఞం చేసిన సమానం అన్నమాట. అలాంటి యజ్ఞాలు కూడా ఇందులో చెప్పబడుతూ ఉన్నాయి. భగవంతుని యొక్క స్వరూప వర్ణన కూడా చెప్పబడుతూ ఉన్నది. అలాగనే మరి మనకి చక్కగా ఈ జ్ఞానం ప్రాధాన్యతను కూడా చెప్పబడుతున్నటువంటి అధ్యాయమే ఇది జ్ఞానయోగం. ఆహారము, నిద్ర, భయము, మైథునము, ఈ 4 కూడా పశువులకెన్ని మనకెన్ని ఏమి డిఫరెన్స్ లేదు. ఆకలిస్తే మనము తింటాం, అవి తింటాయి. అర్థమైందా? నిద్రిస్తే అవి పడుకుంటాయి, నిద్రిస్తే మనము పడుకుంటాం. కర్ర పట్టుకుంటే వాటికి భయమే, కర్ర పట్టుకుంటే మనకి భయమే. అర్థమైందా? ఇక మైథునం అన్నిటికీ ఒక్కటే. అందుచేత అలాగే మనకు ఉంటే ఏమన్నా శాస్త్రము ఏమీ లాభం లేదన్నారు. కాబట్టి ఈ జ్ఞానం సంపాదించుకుంటే మానవుడు మాధవుడు అవుతున్నాడు. జ్ఞానం సంపాదించుకునే వాడు పశుకోటికి సంబంధం అయిపోతున్నాడు. అటువంటి విజ్ఞానాన్ని బోధించినటువంటిదే మనకి ఈ అధ్యాయం అన్నమాట. అందుకు జ్ఞానం అనేది కావాలి. జ్ఞానం అనేది బాగా మనం సంపాదించుకోవాలి. ఇంకా పశుభి సమాన అంటే కొన్ని పశువులు ఒప్పుకోలే అర్థమైందా? ఒప్పుకోక కోర్టు పోయినాయి అన్నమాట పశువులన్నీ. అర్థమైందా? అంటే స్వామి దగ్గర పోయినాడు, అది కోర్టు అంటారు. అది ఇవి వెళ్ళి ఆయన్ని ఏమండి పశువుతో సమానం అన్నారు, మీరు ఈ జ్ఞానం లేకపోతే మాకు వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉందో అన్నాడు. ఏ డిఫరెన్స్ ఏంటి కారణం అన్నాడు. మాకు 4 కాళ్ళు ఉన్నాయి, వాళ్ళకి 2 కాళ్ళు ఉన్నాయి, మాతో సమానం ఎట్లా చెప్పేశారు మీరు శ్లోకంలో? ఈ శ్లోకం ధర్మమా అధర్మము మీరు పరిశీలించాలన్నారు. సరే రాసేవాడు ఒకసారి రాస్తుంటారు. సరే ఇప్పుడు నేను కొట్టేసి రాస్తున్నానులే. జ్ఞానేన హీన ద్విపాద పశువు అని పెట్టేస్తామన్నారు. అర్థమైందా? పశువు అంటే 4 కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఒప్పుకోలేదు అనమాట. ఇప్పుడు ఏంటి ద్విపాద పశువు అని పెడితే సరిపోదా? అది పెట్టుకోండి. 2 పాదాల పశువు అంటే ఒప్పుకుంటాం కానీ 4 పాదాల పశువు అవి కూడా ఒప్పుకోలే. అర్థమైందా? లేకపోతే అవి కూడా తవ్వే తంటాలు ఉన్నాయన్నమాట. అది చూసారా? అందుకని నహి జ్ఞానేన సదృశం పవిత్రమహ విద్యతే అన్నారు. జ్ఞానానికి సమానమైనది రెండవది ఇంకా లోకంలో లేనే లేదు. అందుచేత మరి మనం అటువంటి జ్ఞానాన్ని చక్కగా మనం సంపాదించుకోవాలి. ఇప్పుడు మనకి ఈ శరీరమునందు శివదృష్టి ఉన్నదంటే జ్ఞానమైంది, శివదృష్టి ఉన్నదంటే అజ్ఞానం. అర్థమైందా? శివదృష్టి అంటే శరీర సంబంధమైన దృష్టి, శివదృష్టి అది అంటే ఏమైంది? అజ్ఞానం అయింది. శరీరం నడిపే శివదృష్టి ఉంటే ఏమైంది? జ్ఞానమైంది. జ్ఞానం అంటే ఏమిటి? మనకి అభేద దర్శనం జ్ఞానం అన్నారు ఇక్కడ మన ప్రకరణంలో. లౌకిక ప్రకరణం ఎలాగ తెలుసుకున్నాం. ఇందులో అభేద దర్శనము జ్ఞానం అన్నమాట. ఏకత్వం అన్నటువంటి విజ్ఞానం ఉంటే ఏమైంది? జ్ఞానం ఉంది. అనేకత్వం అని మనకు ఉన్న అది కలిగిందంటే అజ్ఞానం అయింది. మన విద్యాప్రకాశన స్వామి వచ్చిన మాట చెప్తుండ్రు అప్పుడప్పుడు. ఏంటంటే ఒక శిష్యుడు వెళ్ళాడట స్వామివారి దగ్గరికి. వెళ్తే ఆయన అడిగాడట, శిష్య నువ్వు వచ్చావు,
సరే నీకు 2 విషయాలు చెప్తున్నాను, నీవు ఏ విషయం కోరుకుంటే ఆ విషయం నీకు ఇస్తాను, చాలా శ్రమపడి ఇచ్చావు కదా అన్నాడట. సరే ఇదిగో జ్ఞానం కావాలా నీకు, అజ్ఞానం కావాలని అడిగాడట. ఎవరైనా సరే ఏం చిన్నపిల్లలు కూడా ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే అవి ఎక్కువ కావాలంటారు, తక్కువ వదిలేస్తారనమాట. అర్థమైందా? వాళ్ళు లెక్కేసుకోండి. జ్ఞా నా ము 3 అక్షరాలు వచ్చాయి, ఆ జ్ఞా నా ము 4 వచ్చాయి. అబ్బో ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి అందులోనూ అదే ఇచ్చాను అన్నాడు. అర్థమైందా? ఏ ఇచ్చామన్నాడు. అది ఏది ఎక్స్ట్రా ఉందని అజ్ఞానం ఇచ్చామన్నాడు. ఇది ఎందుకు ఒకటి తక్కువ ఉంది, ఒక అక్షరం తక్కువ ఉంటే లాభం లేదు, అక్షరం ఎక్కువనే తీసుకోవాలి మనం. ఏమి ఆ లెక్కల్లో అజ్ఞానం ఇచ్చాము. కాబట్టి మనం సంపాదించుకోవాల్సింది సంపాదించుకోకపోతే మనం ఏది కోరుకున్నట్టంటే భగవంతుడు దగ్గర అజ్ఞానం కోరుకున్నట్టు అనమాట మనం. అందుచేత ఈ విధంగా చెప్పుకొని వచ్చారు. అటువంటి అజ్ఞానాన్ని మానవుడికి విలువ ఎప్పుడు వస్తుంది? జ్ఞానం వలని విలువ వస్తుంది. ఇంట్లో కానీ ఈదిలో కానీ మరి పెద్ద పెద్ద వాళ్ళని, మరి పెద్ద పెద్ద ఉపన్యాసం చెప్పే వాళ్ళని వెళ్ళి మనం ఎంత బాగా చెప్పారు జీవితాన్ని గౌరవిస్తున్నామంటే దేన్ని బట్టి గౌరవిస్తామో? జ్ఞానాన్ని బట్టే. మరి ఎక్కడికైనా 2 ఒక అనుష్ఠానము, ఒకటి జ్ఞానము. కానీ ఆ అనుష్ఠానానికి అందరూ గౌరవిస్తారా? అది ఎక్కడ వదిలేస్తారా? మరి విద్యా ప్రకాశన స్వామి వారు మనకు ఉపన్యాసం చెప్పినప్పుడు ఈ గ్రౌండ్ సరిపోద్దా? ఇలాంటి 3 గ్రౌండ్లైనా చాలు. మరి ఎందుకు అంత ఇది విజ్ఞానం ఉండబట్టే వాళ్ళని మనం అందుకు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎదురుకర్రకి ఎలాగే అంటే ఎదురుకర్ర దానికి ఎప్పుడు విలువ, అది మంచి రూపంగా ఉంటేనే విలువ ఉంటుంది అన్నమాట ఎదురుకర్ర. అర్థమైందే? శరీరానికి విలువ ఎప్పుడు వస్తుంది? గడను బట్టి కాదు, గడం అందంగా ఉన్న లాభం లేదు, అది అస్తం లేకపోతే దానికి విలువ ఉండదు. కాబట్టి మానవుడికి విలువ ఎప్పుడు వస్తుంది? జ్ఞానం. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని చక్కగా బోధించినటువంటిది యజ్ఞానం అన్నమాట. సరే, ఇక మనం జ్ఞానయోగంలో ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు శ్రీ భగవాన్ వాచ, మొట్టమొదట భగవంతుడు చెప్తున్నాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం విభస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వా కవే అబ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతపా. అర్జున, ఇమం అవ్యయం యోగం చెప్తున్నారు. అవ్యయమైనటువంటిది, అవ్యయం అంటే ఏమిటి? అక్షరం అన్నా అవ్యయమన్నా ఒక్కటే. అక్కడ క్షరము అంటే నష్టము, ఇక్కడ వ్యయము అంటే నష్టం. అక్కడ అక్షరం అంటే ఏమిటి? నాశం కానిది. అవ్యయం అంటే నాశము కాని అవ్యయం. అటువంటి అవ్యయమైనటువంటిది అంటే నాశరహితమైనటువంటిది, దానికి ఎప్పటికీ నాశం లేదు. అది సత్యం అన్నమాట. నాశము కలది అసత్యము, నాశము లేనిది సత్యం. త్రికాల బాధ్యత్వం, సత్యత్వం. 3 కాలములలో నాశరహితమైనటువంటి ఏ అవి పదార్థం ఉందో దాని పేరు ఏం పేరు? సత్యం. అది అందుచేత అటువంటిది అవ్యయమైనటువంటిది ఆత్మ. అవ్యయం ఈక్వల్ ఆత్మ. కొన్ని పదాలు వచ్చినప్పుడు అవ్యయమంటే ఏమిటో కాదు. లౌకిక వ్యవహారంలో మనం ఎప్పుడు ఉగాది పండుగ వచ్చిందంటే సామాన్యంగా ఏమండి పంతులు గారు ఆదాయం అంతా వ్యయమంతా చూడండి అంటాం. వ్యయమంతా కదా నష్టం అన్నమాట. ఆ విధంగా వ్యయమనేది ఎప్పుడు నష్టమే. ఈ విధంగా చెప్తున్నారు. అవ్యయం నాశరహితమైనటువంటి ఇమం యోగం. ఇమం ఈ యోగాన్ని, ఏ యోగాన్ని? చక్కనైనటువంటిది, నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, జీవబ్రహ్మలకి భేదం లేనటువంటిది, అభేదమైనటువంటిది, ఇటువంటి చక్కనైనటువంటి యోగమును ప్రోక్తవాన్ వివశ్వతే. మొట్టమొదట నేను
వివస్వతి వివస్వాన్, ఆ సూర్యుడికి నేను చెప్పిన. ఆయన పేరు వివస్వాన్ అని పేరు ఉంది సూర్యుడికి. ఎన్నో పేర్లు, భాస్కరుడు అన్న ఆయనే, సూర్యుడు అన్న ఆయనే, రవి అన్న ఆయనే, భాను అన్న ఆయనే. ఈ విధంగా అవకాశం పట్టుకుంటే మొత్తం పేర్లన్నీ తెలిసిపోతాయి. ఒక్కొక్క దేవతకి ఎన్ని పేర్లు ఉన్నాయో, ఒక్కొక్క చెట్లకి ఎన్ని పేర్లు ఉన్నాయో, ఒక్కొక్క పుట్టకి ఎన్ని పేర్లు ఉన్నాయో, ఒక మట్టికి ఎన్ని పేర్లు ఉన్నాయో, ఒక్కొక్క ఆకాశానికి ఎన్ని పేర్లు ఉన్నాయో, మొత్తం పేర్లు మీకు సమానార్థాలు తెలియాలంటే అమరకోశం ఉండాలి. అమరకోశం అనేది అన్నీ ఉంటాయన్నమాట. ఆ అన్ని వర్గాల్లోనూ ఒక్కొక్క దానికి ఎన్నో పేర్లు. అందుకు చెప్పినారన్నమాట. పూర్వం ఏంటంటే ఈ నామాలన్నీ కావ్యాలు, నేను కావ్యాలు చదువుకోవడం అందుకే చదువుకుండేవాడు. కావ్యంలో అనేక రకరకాలు వస్తుంటాయన్నమాట. పదాలు, అనేక పదాలు వచ్చి ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పదం పెడుతూ పోతుంటుంటాడు. అలాగన్నా. అందుకే ఒక ఆయన అన్నాడు, అయ్యా అమరం నెమరకు వస్తే కావ్యాలు ఎందుకు కాల్చనేలా అన్నాడు. అర్థమైందా? నీ కుమార సంభవము, రఘువంశము, అలాగే మేఘదూతము, ఈ విధంగా శిశుపాల వధ, అలాంటి అభిజ్ఞాన శాకుంతలం, ఇవన్నీ కావ్యాలు కదా. ఈ కావ్యాలన్నీ చదివే బదులు నువ్వు అమరం చక్కగా కంఠస్థం చేసుకొని వంట పెట్టుకున్నావు అనుకో, అమరం నెమరికి వస్తే కావ్యాలు ఎందుకు కాల్చనేలా అన్నాడు కవి. ఆ విధంగా పదాలు. సరే, వివస్వాన్ మొట్టమొదటి నేను సూర్యుడికి చెప్పింది. ఆ సూర్యుడు ఏం చేశాడో తెలుసా? ఆయన వైవస్వత్ మనువునికి చెప్పినాడు. మనువు ఏం చేశాడంటే ఇక్ష్వాకుకి చెప్పినాడు. ఇంకా అలా చెప్పుకొచ్చారు. అయ్యో 2-3 వస్తే చాలు. ఈ విధంగా అప్పటి నుంచి ఇక్కడ వరకు ఎంతమంది వచ్చారని చెప్తే మరొక 700 పేజీలు అవుతుంది చెప్పడమే. ఏమంటారు? ఎవరెవరికి చెప్పుకొచ్చారో ఒకసారి ఆ భారతంలోను వాడి కొడుకెవడు, వాడి తాతెవడు, ఆ వంశం అన్ని ఇస్తుంటారు భారతంలో. అదే ఇంత బుక్ అవుద్ది అనమాట. ఈ విధంగా హరివంశం అని అదే పెట్టి మొత్తం అవుతున్నా. కాబట్టి అయ్యా వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే అబ్రవీత్ అందుకు చెప్పేసి అక్కడి కంటిన్యూ చేశాడు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహో. ఏవం పరంపరా ప్రాప్తం, ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. పరంపరగా ఒకరికొకరు చెప్పుకొని వచ్చారు. అయితే ప్రారంభం ఎక్కడయ్యా? ఆ క్షత్రియులైనటువంటి ఆ రాజులైనటువంటి దగ్గర ప్రారంభమైందని ఇందులో మనకు చెప్పుకొచ్చాడు. అక్కడి నుంచి వచ్చి మరి ఎవరయ్యా? రాజువేరు ఋషివేరా? రాజువేరు ఋషివేరు కాదు ఇక్కడ. ఎవడైతే ఆ చెప్పినటువంటిది అమల్లోకి తెచ్చుకుంటే వాడే ఋషి. అర్థమైందా? ఏదైతే మనం వింటున్నామో, ఏదైతే మనం చదువుతూ ఉన్నామో, ఆ చదివినటువంటిది మనం ఆచరణలో పెట్టుకుంటే మనం అందరం ఎవరు? ఋషులమే. ఇంకంతే. ఋషులంటే కొత్తగా ఏంటి? ఆ గడ్డాలు, ఆ మీసాలు, ఆ బొట్లు, ఆ బోనాలు, బట్టలు వేసుకుంటు ఋషులా? వాళ్ళు ఋషులు కాదు. ఋషులే అనుకోండి, ఋషులు కాదని కాదు. ఇక్కడ మరి కాబట్టి ఇప్పుడు మనమందరం ఋషులు అవుతామా లేదా అని ఉంటుంది, అంత సందేహం ఉంటుంది కదా. ఏదైనా ఒక చెప్పిన పని ఇప్పుడు ఉన్నారు వీళ్ళందరూ, పూర్వం అందరూ సౌనికాది మహర్షులు. వాళ్ళ పేరు ఎలా వచ్చింది? వాళ్ళు నిత్యము ఇంట్లో చక్కగా హాయిగా ఏది పనులు ఉన్నాయో ఆ పనులు చేసుకొని రోజు ఆ టైం దాటిపోకుండా ఆ ఉదయం పూట హోమం చేసుకొని జోమం చేసుకోవడం, ఆ విధంగా జపం, సంధ్యావందనం టైం సంధ్యావందనం, ఈ విధంగా సత్సంగం టైము సత్సంగం చేసుకునేవారు. చేయదగిన వాళ్ళు చేసిన వాళ్ళందరూ ఎవరు? ఋషులు. ఇప్పుడు మనం అందరం ఋషులు అవునా కాదా? ఋషులు కాదు, ఋషులువే. చేయదగిన చేసిన వారి పేరు ఏం పేరు? ఋషి అన్నమాట. ఇది అర్థమైందా? కాబట్టి రాజర్షి ఆయన రాజవంశంలో ఉన్నారు. ఆచరించిన వాళ్ళందరూ ఆచరించారు. కాబట్టి ఈ యోగాన్ని, ఈ జీవబ్రహ్మైక్య యోగాన్ని వాళ్ళు చక్కగా వచ్చారు. కాబట్టి రాజర్షులు. ఈ రాజర్షులు బ్రహ్మ ఋషులు కావాలా? కావాలి. అర్థమైంది కదా? ఒకరోజు రాజర్షి, ఇంకో రోజు ఏం కావాలి? బ్రహ్మర్షి కావాలి. ఆచరించారు అంతవరకే. కానీ దాని అనుభూతికి చక్కగా ఇంకా ఆ పరాకాష్ఠ తెలుసుకుంటే వాడే బ్రహ్మర్షి. అర్థమైందా? ఆ బ్రహ్మర్షి విశ్వామిత్రుడు
ఆయన ఏ ఋషి? ఏ ఋషి? రాజఋషి. అయితే ఆ రోజుల్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి రాష్ట్రపతి గారు అవార్డు ఇచ్చారనుకోండి, వారికి ఎక్కడికి వెళ్ళినా గౌరవమే. ఆ బండిలో కూడా ఏముంటాయి అనుకుంటాను, ఫ్రీగా ఏసీ బోగీల్లో వాళ్ళ టికెట్ లేకుంటే ఉంటాయి కొన్ని క్యాన్సిల్ అయినాయి అది. కాబట్టి అలాగనే పూర్వం ఏమిటి అంటే వశిష్ఠుని మెచ్చుకుంటే కానీ బ్రహ్మఋషి అవడండి ఎవడున్నాడు. ఎవరు? వశిష్ఠుడు మెచ్చుకోవాలి. వశిష్ఠుడు మెచ్చుకోవడం అంటే అర్థం ఏంటి? వీడు గొప్పవాడు, ఆయన నోటితో పిలాలి. ఏమని? బ్రహ్మర్షి ఆయన నోటితో పిలాలి. అప్పుడు ఈ రికమెండేషన్లే ఉండవు. ఇప్పుడు మనకు అవార్డులో అంటే చెప్తున్నాను, కొన్ని విషయాలు వ్యవహారాల్లో ఉత్తరమైన దక్షిణమైన ఉంటే పనులు అయిపోతాయి అంటారు. అర్థమైందా? అందుకని అప్పుడు మాత్రమే అలాంటి ఉత్తరము దక్షిణం, కొంత ఉత్తరము దక్షిణం ఇది ఉత్తర దక్షిణం అనుకుంటారు. అర్థమైందా? ఇది తూర్పు పడవలు మర్చిపోయారు స్వామి అంటారు అనమాట. కాబట్టి తూర్పు పడవలు ఎవరు అక్కర్లే ఇప్పుడు. అర్థమైందా? ఉత్తరాలు దక్షిణాలే. సరే, దక్షిణం అంటే అందరికి తెలిసిపోయింది సంగత, ఇక మనం చెప్పక వెళ్ళేసా. సరే, మొత్తం మీద అప్పుడు ఈ ఉత్తరాలు దక్షిణాలు లేవు అనుకున్నారు. ఎప్పుడు ఎక్కడ కనబడినా ఏంటి రాజఋషి వచ్చారా అని అడుగుతున్నాడు. ఎవడు? ఆయన బ్రహ్మఋషి అంటే గాని లోకంలో వాడి బ్రహ్మత్వం సిద్ధించదు. చాలా ప్రయత్నం చేశాడు. ఎవరు? విశ్వామిత్రుడు. చేసి 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 సిగ్గిపోయాడు. ఇలాంటి వాడు ఉండడం దాండగా లోకంలో అని అనుకున్నాడు. తన పని కాకపోతే ఏమనుకోండి ఎవడైనా ఈ శని ఎప్పుడు వదిలిపోతుంది, ఈ ఆఫీసుల నుంచి మనం ముట్టుతూనే ఉంటుంటామన్నమాట. ఆ విధంగా అక్కడ కూడా ఆయన సరే ఒకరోజు అనుకున్నాడు, ఆలోచించి ఈయన పుత్రుల్ని మనం ఒకరోజు చంపేస్తే మంచిది, అప్పటికి కానీ ఈయన బుర్ర జరగదు అనుకున్నాడు. అర్థమైందా? అలాగే చెప్పి ఈయన ఏదో గ్రామాంతరం పని మీద వెళ్ళేటప్పుడు ఏకాంతంగా వచ్చి ఆ పుత్రులు ఉంటే వాళ్ళు ఏం చేశాడు? భస్మం చేసేసాడు. అర్థమైందా? వాడు సరే ఇక అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినా మళ్ళీ కడుపు పంట చల్లారలే. ఎవరికి? రాజు ఇష్టానికి చల్లారలే అనుకున్నాడు. అనవసరంగా ఆమె చంపే బదులు ఈయన్నే చంపిస్తే గొడవ అయిపోతే మంచి శరత్కాలం, మంచి ఆశ్వీజ మాసం శరత్కాలంలో ఆ శరన్నవరాత్రుల్లో ఆ పూర్ణిమ ఎలా ఉంటుందంటే చక్కగా ఆకాశం అంతా కూడా మంచి తేటిగా నీటిగా కనబడి బ్రహ్మాండమైన తేజ సంపన్నంగా ఉంటుంది అన్నమాట. అలాంటి పూర్ణిమ నాడు రాత్రి నిశ్చయించుకున్నారు, ఎలాగైనా సరే ఈరోజు ఈ వశిష్ఠుని మనం బలిమార్చిస్తే తగుదైపోద్ది, ఈ నుంచి ఎంతమంది బాధపడుతున్నారు అని అనుకొని ఒక రాత్రి ఆశ్రమానికి సాయి రాత్రి 9:30, 10కి వెళ్ళాడు అనమాట. అర్ధరాత్రి వేళ ఈ పని పడదామని వెళ్ళి ఆ పెద్ద రాయి బండ ఒకటి ఉంది. ఎంత బండ, అది ఎత్తాలంటే చాలా కష్టం. అలాంటి బండ ఎలాగైనా సరే వేసి బుర్ర మీద పడేద్దాం అనుకున్నాడు బాబు. ఆ బండ బాబు అలా ఉన్నాడు. అయితే ఈవిడి ఉంది కదా వశిష్ఠుడు భార్య పేరు తెలుసు కదా అందరికీ, అరుంధతి. అరుంధతి అంటే అర్థం ఏమిటి? రుంధతి అంటే ఏడుపని మాట. ఎప్పుడు ఏడ్చుకున్న వాడిని రుంధతి. ఆవిడికి ఎప్పుడు ఏడుపు కానీ దుఃఖం కానీ ఏమి ఉండదు. అరుంధతి ఆవిడకే చెందింది. ఆ విధంగా ద్రౌపదికి కూడా ఉంది కానీ ఇంకా కాస్త బాధ ఉంది. అరుంధతికి బాధ ఎప్పుడు ఎందులోనూ ఉండదన్నమాట. ద్రౌపది ఒక ధర్మాత్మురాలే. ఎందుకంటే అశ్వత్థామ తన బిడ్డల 5 కూడా చంపేస్తాడు. చంపేసిన తర్వాత నీవు అప్పుడు వాడిని చంపి వాడు తలకాయ తీసుకొచ్చి లేదా వాడిని తీసుకొచ్చి నీ పాదం జరిపి పడేస్తానంటే నేను ఎలాగైతే చచ్చిన తర్వాత పుత్రులకు శోకంతో అనిపిస్తూ ఉన్నానో, ఇక ఆయన చచ్చిన తర్వాత ఆయన తండ్రి ద్రోణాచార్యుడు కూడా శోకంతో అనిపిస్తారు కదా, చాలా అక్కడికి ఆగిపోయాను ఇంకేం చంపొద్దనేసి. అదే అంటే శోకంతో అనుభవిస్తున్నాను అనే మాట కూడా వచ్చింది అనమాట. అరుంధతి రుంధతి ఒక్కసారి కూడా ఇటువంటి దుఃఖాల్లో లేనటువంటిది. ఇన్ని వచ్చిన ఆధ్యాత్మిక దుఃఖం కానీ అది భౌతిక దుఃఖం కానీ
అది దైవిక దుఃఖంగానే వచ్చినా సరే ఆ దుఃఖానికి రోడ్డు కాకుండా ఉన్నటువంటి స్వరూపంలో ఉన్నదే అరుంధతి. ఇక అరుంధతి దేవి వశిష్ఠుని యొక్క ఆశ్రమం కదా, వెన్నెల అక్కడ చాప వేసుకున్నారు బయటని ఆశ్రమంలో వేసుకొని ఆయన విశ్రాంతిగా కూర్చొని ఇక ఈవిడ అంటుందన్నమాట. ఈయన అంటున్నాడు, ఎవరు? ఆహా, ఈరోజు వెన్నెల ఎలా ఉందంటే విశ్వామిత్రుడి యొక్క తపశ్శక్తి ఏ విధంగా ప్రకాశిస్తుందో లోకంలో ఆ విధంగా ఉంది వెన్నెల అని ఎవరితో చెబుతున్నాడు? భార్యతో చెబుతున్నాడు. ఈ ముక్క వినేశాడు ఎవరు? విశ్వామిత్రుడు. పంప మునిగిపోయిందే, నేనంటే ఎంత ప్రేమ ఈయనకి, ఎవరికి? అందులో నీకు రహస్యంగా భార్యతో ఏ ముక్క చెప్పిన అబద్ధం చెప్తారా? ఇదేంటో 99% చెప్పరనుకోండి. కాబట్టి ఇంకా అందుకు చెప్తున్నాడు అనమాట. చెప్పి సరిగా అనుకున్నాడు. మరి ఆవిడ ఇంకో మాట కూడా అంతకుముందు అన్నాడు ఒక ముక్క, ఏమండి ఆయన ఏదో అన్నిది అనిస్తే అయిపోడు కదా, ఇంతమంది పోపోడు కదా, ఆవిడ ఏమి అనలేదు అనలేదు. అది సరే. ఈ ముక్క ఎప్పుడైతే అన్నారో ఇది విన్నాడు. అయ్యో చి, ఏం జీవితం నా జీవితం, ఈయన నా మీద ఎంత విశాలమైన హృదయం ఉందంటే, ఎంత విశాల హృదయం, ఈ విధంగా ఈ ప్రకాశం విశ్వామిత్రుడు తపస్సులాగా దిగంతములు వ్యాపించి ఉంది, ఆయన కీర్తిలాగా దిగంతాలన్నీ కూడా అన్ని దిక్కుల్లో వ్యాపించి ఉన్నదో ఈ యొక్క చంద్రుని యొక్క కాంతి ఆ విధంగా ఈరోజు వ్యాపించింది అనేసరికి వెంటనే అనుకున్నాడు. అంతవరకు ఏమిటంటే ఈయన వచ్చినప్పుడు మన ఆఫీసులో గుడ్ మార్నింగ్ సార్ అంటాం కదా, అలాగే అన్నమాట. కానీ ఎప్పుడూ కూడా ఒక సాష్టాంగం చేసి నమస్కారం చేయలేదు ఎవడు? అహంకారం. ఎందుకంటే తాను తప్ప ఉన్నది ఆయనలా తపస్సులో కూర్చుంటే లేచేవాడు ఎవడు ఉండడు, కదలలో ఉండదు, ఆహారం ఉండదు, నిద్ర ఉండదు, 10 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ అలా కూర్చునిపోతాడు అంతే. మనం వదిలేసి మధ్యాహ్నం 10 సార్లు లేస్తే కానీ కూర్చోడు. అలాంటిది ఆ రోజుల్లో అంత గొప్ప తపస్సు చేసేసేవాడు. అందుచేత కొంచెం ఉండాలన్నమాట ఎవరికి? ఆయనకి పూర్తి చేత. ఇక ఎప్పుడు బ్రహ్మర్షిత్వం తత్వం వచ్చిందంటే ఏమిటి? అన్నిట్లోనూ కూడా మనం చక్కగా ఉండాలి. అహంకారం రహితమైతే కానీ బ్రహ్మర్షి అనకూడదు. అది బ్రహ్మర్షి అని. ఇప్పుడంతా ఋషిలే అంతా ఋషి కోసం తగిలించేసుకునే ఉంటుంటా. ఆయన మహర్షి, ఈయన మహర్షి, అనుష్ఠానపరుడు మహర్షి అని లేండి. వాళ్ళు ఏ ఇందులో ఉన్న స్త్రీలైనా పురుషులైనా బ్రాహ్మణులైనా అబ్రాహ్మణులైనా, అర్థమైందా? వాళ్ళు ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ అనుష్ఠాన పనులు అందరూ ఎవరు? మహర్షులే. అది అనుష్ఠానం లేకుండా పేరు పెట్టుకోవడమే ఏమి, అది కాస్త అహంకారం. కానీ అనుష్ఠాన పనుడు పెట్టుకోవక్కర్లే, పక్కోడే పిలుస్తుంటాడు. వాడి పక్కోడే వాడి పులి పిలుస్తూనే ఉంటుంటాడు. ఆ టైంకి వచ్చేస్తుంది. వాడి ముఖం చూసేసరికల్లా వాడి పేరు ఏం చెప్పాలో పక్కోడికి తెలిసిపోతూ ఉంటుంది. ఆ విధంగా అనమాట. ఎన్నిసార్లు ఈయన ముఖం చూసినా సరే ఆయన రాజఋషి అన్న బ్రహ్మఋషి అనలేదు. ఎందుకంటే ఈయనకి అహంకారం చావలే. సరే ఆ రాత్రి గమనించి వెంటనే ఇక లాభం లేదని చెప్పి నా తప్పు నేను పశ్చాత్తాపం పడాలని ఆ 10 గంటల టైంలోకి వెళ్ళి అప్పుడు సాష్టాంగం చేశాడు. ఎవరిని? నేను. ఎప్పుడు ఈయన సాష్టాంగం చేశాడంటే అర్థం ఏమిటి? అది మన సాష్టాంగం. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళి చేయడు, దేవుడా నేను ఏ నిరాధారణను, నాకు ఏమి చేసుకోలేను, నీవే దిక్కని అదేనమాట. ఎప్పుడు ఈ సాష్టాంగం పడ్డాడు అప్పుడు బ్రహ్మర్షి లేవయ్యా అన్నాడు. అర్థమైందా? బ్రహ్మర్షి లేవయ్యా అన్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఓహో నాలో అహంకారం చావక ఇంకా క్షమించాలండి, నేను ఎప్పుడు వచ్చాను మీ దగ్గరికి. అది ఇప్పుడు ఎందుకంటే ఫలభరితమైనటువంటి చెట్టు ఎప్పుడు కూడా వంగే ఉంటుంది. కానీ నేను ఇన్ని పండ్లతో ఉన్నాను, ఇంత బరువుగా ఉన్నాను, ఒక పండు కిలో ఉన్నానని చెప్పి పైకి వెళ్తుంది ఆ పండు. వరెండు వంగే బతికింది. అందుచేత ఆ ధాన్యం యొక్క తింటాం కదా మనం, అవన్నీ ఎప్పుడు కిందకి ఆడబడి ఉంటాం. అందుకే దాన్ని తినే వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువైనారు. కొన్ని ఉంటాయి గంటి వెన్నెలని నిగరగా కిందగా ఉంటాయి. అదేదో ఈ మధ్యలో కొంతమంది వాడుతుంటారు, ఈ ప్రకృతి వైద్యం చెప్పారని అలా పిండి కలుపుకొని, అంతేగాని నిత్యం వాడరు. నిత్యం ఎందుకు వాడతారు? అది అందుకు విద్యా దదాతి వినయం అన్నారు. విద్య ఎంత ఎక్కువ అవుతుందంటే విద్య జ్ఞానము
ఎంత ఎక్కువ మనకి పెరుగుతుందో అప్పుడు మనకేం రావాలి, అంత వినయం రావాలి, అంత వినయం రావాలి. అప్పుడే వాడు జ్ఞాని అనబడతాడు. ఈయనకి అది లేదు కాబట్టి ఏమైపోయాడు అవలే. ఇప్పుడు చూడండి, ఆయనకి ఏమి రాజు నుంచి రాజుషత్వం వచ్చింది, రాజుషత్వం నుంచి ఏమొచ్చింది, బ్రహ్మర్షత్వం వచ్చేసి. ఇది ఎక్కడ బ్రహ్మర్షులు ఎక్కడ ఉంటారో, రాజులు ఎక్కడ ఉంటారు, ఎక్కడ ఉంటారు, అడవులు ఉంటారా? మనమే. అర్థమైందా? లోకంలో ఎన్ని పేర్లు, ఒక కలెక్టర్ ఆయన కొంతకాలం అయిపోయింది, అర్థమైందా? ఎందుకు కలెక్టర్ పని అనుకొని మళ్ళీ సంవత్సరంలో ఎమ్మెల్యేకి నిలబడ్డాడు, అయిపోయాడు. ఇప్పుడు పేరు ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ సంవత్సరంలో ఆయనకి ఏం మినిస్టర్ పని వచ్చింది, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన వేరు ఈయన వేరా? అంటే ఉదాహరణ చెబుతున్నాను. ప్రయత్నాద్యతమానస్తు, యతమానమైన ప్రయత్నం వల్లను మనకు వస్తూ ఉంటాయి. అలాగనే మనం ఈ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పెంచుకుంటే మన పేర్లు ఏమైనాయి, మారిపోతూ ఉన్నాయి. అది అందుచేత ఈ విధంగా ఆ రోజుల్లో వాళ్ళు రాజులుగా ఉండి అనుష్ఠానం చేసేవారు. రాజులుగా ఉండి భోగవాలసలై ఉండిపోలేదు, భోగములు కావలసిన అనిపిస్తారు. కానీ ముఖ్యమైనటువంటిది ఏమిటి, ఈ అనుష్ఠానం. అందుకే వారు ఏమైనారు, రాజర్షయ. అది ఆ బ్రహ్మనిష్ఠగా వచ్చినప్పుడు బ్రహ్మ ఋషయ అయిపోతున్నారు. అందుచేత అర్జున ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతపా. అది అలా వస్తూ 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 ఉంది. ఏమైంది, కొన్నాళ్ళకి కాలక్రమేణా మహత యోగో నష్ట పరంతపా. ఆ యొక్క వస్తున్నటువంటి ఆ విద్య, ఆ బ్రహ్మ విద్య, ఆ జీవ బ్రహ్మ యోగమైనటువంటిది, ఈ ధర్మాధర్మం తత్వం అయినటువంటి ఇదేమైపోయింది, కొన్నాళ్ళకి నష్టం. నష్టం అంటే ఆచరణ లేకుండా అయిపోయింది. ఎందుకైంది ఇది ఆచరణ లేకుండా మనకి? ఎప్పుడు మనము ఉన్నటువంటి రజోగుణము తమో గుణము ఎప్పుడు ఎక్కువ మనం వచ్చేసిందో అప్పుడేమవుతుంది, అంతా నేనే అనుకుంటాను, ఇంకా తనకంటే భిన్నమైన ఏదే భావించడు. ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి ఆద్యో జనవానస్మి కోన్యోస్తి సదృశో మయా. 16 అధ్యాయం చెప్తాడు ఇదంతా. అర్థమైందా? ఈశ్వరోహమహం భోగి అంటాడు, ఇంక నేనే ఈశ్వరుని అంటాడు. నేను ఈశ్వరుని అనుకోవడం జ్ఞానంతో అనుకుంటే వాడికి పరమార్థం ఉంది, అజ్ఞానంతో అనుకుంటే ఇంకేముంది, ఆచరణ శూన్యుడు. అర్థమైందా? ఇప్పుడు ఈశ్వరుడు అయిపోయిన తర్వాత ఆచరణ శుద్ధి ఏమైనా ఉంటుందా? ఈశ్వరుడు అయిపోయిన తర్వాత ఆచరణ శుద్ధి ఏమీ లేదు. ఎవడైతే జీవబ్రహ్మైక్య తత్వాన్ని చక్కగా తెలుసుకుంటే వాడు ఈశ్వరుడే, వాడు ఆచరించకపోయినా పర్వాలే. కానీ వీడు అహంకారంతో నేను ఈశ్వరుడని చెప్పుకొని ఈశ్వరుడికి ఆచరించవలసిన లేదని మళ్ళీ ఎదుదాచరితని మర్చిపోతాడు. మర్చిపోయి వీడు ఏం చేస్తాడు, మళ్ళీ అలాగా వీడు ఆచరించేది కాకుండా తా పెట్టిన కోతి వనమల్ల చరిచినట్టుగా ఆ పక్క వాడిని కూడా ఆచరించుకుంటూ చేస్తుంటాడు. అది ఈ విధంగా అయ్యా ఇది ఏమైపోయింది, కాలక్రమంలో భూలోకం నందు ఏమైపోయింది, ఇది లుప్తమైపోయింది ఈ విద్య. అయితే ఇప్పుడు ఇక ఏదో ఒకటి నెపం జపం, అర్థమైందా? ఇప్పుడు అడిగినావు శ్రేయో మార్గం కావాలని అడిగావు, సరే అడిగితే సంతోషమే చెప్పేవాడికి. ఎందుకంటే ఈ చెప్పేవాడికి ఉండబుద్ధి అయ్యదు, అడుగుతూ ఉంటుంటే ఇంకా ఇది చెబుతూ ఉంటుంటాడు. ఆ విధంగా చెప్పాడు. ఇప్పుడు సయేవా అయం మయా తే అధ్యయోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హి ఏతదుత్తమం. సయేవాయం మయా తే అధ్యయోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఇది ఆయనలో నిరహంకారత్వం. ఇది ఎవరి కృష్ణుల్లో ఉన్నటువంటిది నిరహంకారత్వం. భగవంతుడు నిరహంకారత్వం ఎక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఏమన్నాడంటే, నువ్వు అంత ఆశ్చర్యకరంగా వింటున్నా నేను చెప్పిన విషయాలు. అంత ఆశ్చర్యకరంగా విని దాని మీద శ్రద్ధ వచ్చిందంటే ఇదేదో నేను ఇప్పుడు చెప్పింది కాదు, ఈరోజు చెప్పింది ఇదేమీ కాదు. ఏదైతే
ముందు నుండి సాంప్రదాయానుసారంగా వస్తూ ఉన్నదో, ఏది లుప్తమైపోయినదో, ఆ మొట్టమొదటి చెప్పిన విజ్ఞానం ఏది ఉందో అది అద్య. అద్య అంటే ఈరోజు, నేడు, ఈ వర్తమానంలో మయా ప్రోక్త, అదైందా, నా చేత నీకు అది చెప్పబడినది. తే అంటే నీకు, మయా అంటే నా చేత, ఆద్య అంటే ఇప్పుడు నేను ప్రస్తుతం కంటిన్యూషన్ ఇప్పుడు చెప్తున్నటువంటిది అదే, కొత్తది కాదని చెప్పేశాడు ఎవరు. ఇది అన్నమాట విశేషం. ఏంటంటే ఆ శాస్త్ర అభ్యాసపరుడికి, శాస్త్రనిష్ట ఉన్న వాడికి తాను చెప్పేదంతా కూడా పూర్వం నుంచి ఉన్నదని సిద్ధాంతం చెబుతాడు. మరి ఈ మధ్యలో కొంతమంది వస్తారండి, ఏదో చెబుతారు, ఇది ఇంతవరకు నా భూతో నా భవిష్యత్తు అంటారు. ఇంతవరకు ఇలాంటిది సృష్టిలో లేదు, ఇక మీద ఉండకూడదు. ఏది భగవంతుడి సంకల్పం లేనటువంటి యోగాలు కానీ, జ్ఞానాలు కానీ, మనం ఈరోజు చేసిన టెక్నాలజీ కానీ లేదు. ఇదంతా ఆయనలోనే ఉంది. ఆయన ఏదైతే మనకి ఇచ్చున్నాడో అది మనం ఇప్పుడు లుప్తమైపోయిందని బయటికి తీసుకొస్తూ ఉన్నాం. అర్థమైందా? ఇది ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట ఇంకొక మోడల్గా ఉండేది, ఇప్పుడు ఈ మోడల్గా ఉంటుంది. ఆనాడు కూడా వాళ్ళందరూ దూరదర్శనం అక్కడ ఏం చేస్తున్నారో, ఏం యోగంలో కూర్చొని చెప్పేసేవారు. ఇంక ఇది ఒక్కటే రాలేదు. ఎవడి మనసులో ఏమనుకుంటున్నాడు, ఎవడి కోసం తిరుగుతున్నాడా, బాగుంటున్నాడా, అది ఒక్కటే ఇంక కనిపెట్టలేదు. ఇక అది కనిపెట్టారు, ఇంక మరి ఏమే మొత్తం ఇక అంతా గోల్మాల్ అయిపోయి కోట్లుగా ఇంక మళ్ళీ లాగేస్తారు. అర్థమైందా? ఇక తక్కినవన్నీ మొత్తం వచ్చేసినాయి అన్నమాట. ఈ ప్రకారంగా ఆ రోజుల్లో అలాగనే వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో చూసి చెప్పేసేవాళ్ళు అన్నమాట. నువ్వు పలానప్పుడు పలాని దగ్గర పుట్టినావు, పలాని శాపం నీకు గడ్డి వచ్చింది, ఎప్పటికైనా తెచ్చుకోవా అనేసేవారు. కాబట్టి ఈ విధంగా అప్పటిదే నీకు ఇప్పుడు చెప్తున్నాను. అయితే నీకెందుకు చెప్తున్నాను మరి? ఇది ఎందుకు అంటే ఎందుకు చెప్పవలసి వచ్చింది మరి? నీవు భక్తుడు, నువ్వు భక్త్యా ప్రజాయితే జ్ఞానం. భక్తి కర్మణా జాయితే భక్తి, భక్త్యా ప్రజాయితే జ్ఞానం. ఎవరికి భక్తి అన్నటువంటిది, ఏకాగ్రత అన్నటువంటిది సిద్ధిస్తూ ఉన్నదో అటువంటి వాడికి ఏమవుతుందంటే ఈ జ్ఞానం చక్కగా పడుతుంది. అందుకు ఇక్కడ భక్తోసి, భక్తుడు, సామాన్యుడు కాదు, భక్తుడు కాబట్టి నీకు నేను చెబుతూ ఉన్నాను. మరి భక్తి అన్నటువంటిది వాచిక కాయిక భక్తి కాదు. ఆ రెండుకన్నా ఏ భక్తి ఉండాలి మనకి? మానసిక భక్తి ఉండాలి. వాచికంగా ఉండే భక్తి, కాయికంగా ఉన్న భక్తి ఉండి మానసిక భక్తి లేదనుకోండి, ఇదంతా డ్రామా అని మాట్లాగా ఉంటుంది. అర్థమైందా? ఇది కానీ మానసిక భక్తి ఉండాలి. ఆ మనస్సులో ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క భగవంతుని శరణ పొంది తత్వాన్ని నేను చక్కగా తెలుసుకోవాలి అన్నటువంటి విజ్ఞానంతో ఉన్నటువంటి భక్తి ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఎప్పుడైతే మనస్సులో ఉన్నదో ఆటోమేటిక్గా వాక్కు చేత అనిపిస్తూ ఉంటుంటారు. లేకపోతే వాక్కు చేత అనుకోవడమే కానీ అది మనస్సుకి పట్టదు అంటారు. ఏదో వాక్కు అలవాటు, వాక్కు అంటూ అమరాం అంటూ ఉంటుంది, మనస్సు ఆలోచన చేస్తూనే ఉంటుంటుంది. వాక్కు అలవాటు ప్రకారం కదా, అలవాటు ప్రకారంగా ఇది రామకృష్ణ అనుకునే ఉంటుంటుంది. కానీ లోపల ఏదో ఆలోచించాలా అది ఉంటుంటుంది. ఇది ఒట్టిదే, అది దీనికి కలిస్తేనే పని చేస్తుంది. ఇప్పుడు ఆ ఆలోచన ఏమైపోయింది చెప్పండి? అది ముఖ్యమైన మాట. ఏది మనసులో ఉందో అది ముఖ్యం. అందుకని త్రికరణంగా ఉండాలని చెబుతూ ఉంటుంటారు. అయితే ఎప్పుడు మనసుకి ఎప్పుడు వచ్చేసిందో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అందుకనేత నీవు చక్కనైనటువంటి భక్తి పరుడు అన్నమాట. అటువంటి భక్తులు. రెండవది ఏమిటి? సరే ఈ కోటి కలిపాడనమాట. నాకు ముఖ్యమైనటువంటి స్నేహితుడు కూడా అర్థమైందా? ఇక మూడోది కలుపుకుంటే మా మేనత్త కుమారుడు ఏదో ఒకటి చెప్తుంటాడు. అర్థమైందా? ఇంకా అది కలుపుకుంటే మా మేనత్త కొడుకు, అక్క కొడుకు ఏదో ఒకటి చెప్పుకుంటుంటారు. అసలు అది అందుచేత అయ్యా ఈ విధంగా అన్నీ కలిసాయి.
అందుచేత ముఖ్యంగా నా ఉద్దేశం ఏమిటంటే నీవు భక్తిపరుడవు, జిజ్ఞాసపరుడవు. అందుచేత నీకేం చేస్తున్నాను, పురాతనంగా ఉన్నటువంటిది, ఇంకా ఉత్తమమైనటువంటిది, ఏతత్ రహస్యమైనటువంటిది, ఇది నీకు నేను మయా ప్రోక్త, నా చేత చెప్పబడుచు. ఇది ఎలాంటిది, ఉత్తమం. ఉత్తమం అంటే ఏమిటి, దీని తర్వాత ఇంకొకటి లేదు. ఇప్పుడు వీరు స్కూల్లో ఉత్తముడు అంటారు, వాటికన్నా ఇంకో మార్కులు వచ్చినాడు మరి లేదు. వీడు స్టేట్ ఫస్ట్ అంటారు, వాడికన్నా ఇంకో గొప్పవాడు అందులో లేడు. అలాగనే ఇది ఉత్తమమైనటువంటి జ్ఞానం, దీనికంటే ఇంకోటి అధికమా లేదు. అర్జునుడు అంటున్నాడు, సరే ఎంత అంటున్నాడు, నేనంటే నమ్ముతా, అర్థమైందా. ఇతరులకి కొంచెం డౌట్ వస్తుంది కదా, వీరికి నాకు సంబంధం ఉంది కాబట్టి ఈయన ఎప్పుడు పుట్టాడో నేను ఎప్పుడు పుట్టాడో మనకు తెలియదు ఈ సంగతి. పోన్లే, నమ్మకం ఉంది కాబట్టి నేను ఎలాగా ఒప్పుకుంటాను. కానీ ఇతరులు ఏమనుకుంటారు, ఈయన ఎప్పుడు పుట్టాడు, ఈయన సూర్యుడు కాబట్టి ఈయన ఉపదేశించాడట, అది ఏమంటాడో అర్థమే కాదు కృష్ణుడు అన్నటువంటిది లోకంలో మాట వస్తుంది కదా. మరి ఆ విషయం తేల్చుకుంటే మరి లోకంలో ఈ వ్యవహారం పెట్టాం కాబట్టి ఈ వ్యవహారం కూడా వస్తే ప్రజలకు నమ్మిక ఉంటుంది అన్న ఉద్దేశంతో అంటున్నాడు. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. కృష్ణ, భవతః జన్మ అపరం, వివస్వతః జన్మ పరం. అర్థమైందా? సూర్యుడి జన్మ పరం అంటే ముందు, మీ జన్మ తరువాత. ఇదేమైనా ఉందా? ఇప్పుడు ఆయన ఎప్పుడో పుట్టినాడు, వీరేమో మొన్న పుట్టినారు. ఇది ఇప్పుడేమంటున్నారు, ఇది నాకు సందేహమే. ఏతత్ కథం విజానీయాం, త్వం నీవు ఆదో ప్రోక్తవాన్, మొట్టమొదటి సూర్యునికి చెప్పానని చెప్పినావా, ఆ వాక్యము ఏతత్ వాక్యం విజానీయం కథం, ఎలా నమ్మాలి, దాన్ని నమ్మడానికి ఒక విషయం ఉండాలి కదా అన్నటువంటిది. ఎందుకు ఇతరులు ఈయన చెప్పిన వాక్యాన్ని నమ్మడానికి లేదు కాబట్టి నేనే అనుకుంటే పోయిందా, ఇతరులు అనుకుంటారు ఏమంటే ఇతరులు నీకు అర్థమైంది అడుగుతుంది, మళ్ళీ అర్థమైందా, వాళ్ళు అనుకుంటారని నేను అడిగానంటే సార్ వాళ్ళు అడుగుకుంటా వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్తానులే నీకు అర్థమైంది వీళ్ళు అంటారు. అందుకని ఇదంతా ఇలా ఇదొక రాజకీయం అనమాట. అందుకు చెప్తున్నాడు. శ్రీ భగవాను వాచ, ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చ అర్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. పరంతప అర్జున, బహూని మే వ్యతి మే తవ, మే అంటే నాకు, తవ అంటే నీకు. అర్థమైందా? మే మమ మే తవతే షష్ఠి కదా. మమ అన్నా మే ఒకటే. మమ అంటే ఏమిటి, నా యొక్క, నాకు అర్థం అన్నమాట. ఈ మమ ఎప్పుడు అంటాం మనం, పూజ దగ్గర కూర్చున్నప్పుడు పంతులు గారు చెప్తారు మమ అనుకోండి, అర్థమైందా, అప్పుడు మనకు గుర్తు వస్తుంది ఈ మమ. ఏమంటారు మమ అనుకోండి, తగ్గిందా అని చెప్తూ ఉంటారు. మమ అంటే నాకు సంబంధమైనటువంటి, నా కోసం ఈ పూజ అనమాట. లేకపోతే ఎవరికో చేసినట్టు ఉంటుంది, అందుకే మమ అనుకోమంట. కాబట్టి మమ నాకును, తవ నీకును అయ్యా, అంటే నాకు నీకు, నువ్వు ఇప్పుడు పుట్టినావు, నీకు నాకు మధ్యలో బహూని జన్మాని వ్యతీతాని, నాకును నీకును మధ్యలో కొన్ని జన్మలు గతించిపోయినావయ్యా. గతించిపోయినా తాని అహం వేద, తాని సర్వాణి, ఆ జన్మలన్నీ అహం నాకు తెలుసు, నేను ఎరుగుదును. త్వం నవేత్త, నీవా ఇది అది అన్నమాట. ఆయనకి ఈయనకి ఇది తేడా. ఆయనకి తెలుసు, ఈయనకి తెలియదు. అయితే నీకు తెలుసా, అయితే నాకు తెలుసు అంటే ఎట్లా కూడుతుంది, ఇది కూడా అర్థమైంది. చంద్ర జన్మలో అంటే మరి ఇద్దరికీ మానవత్వమే ఆధారం అయితే అది నీకు తెలిసి నాకు తెలియాలి కదా.
మరి నాకు తెలిసింది, నాకేం తెలియదు, నాకు కింద జన్మ ఎక్కడ ఉన్నో నాకు తెలియదు, మరి ఇది జన్మల్లోనూ నాకు తెలిసి అంటే ఇదేమిటి ఇది మరి ఎట్లా? అందుకనే రాబోయే శ్లోకంలో కూడా చెప్పబోతారని దీన్ని దాన్ని ఆధారం చేసుకొని అజోపి సన్నవ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. ఇది కలిసి అన్వయం వస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇక్కడ భగవంతుడు రెండు విధాలు. ఇంతకుముందు మనం 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఒకటి పరమాత్మ చైతన్యం సర్వవ్యాపకం. ఆ వ్యాపకమైన చైతన్యము భగవంతుడు ఇక్కడ మాయ అవిద్య అన్నటువంటివి 2 ఉన్నాయి. అంటే మనకు అర్థం అవడానికి చెప్పుకోవాలి, విచారిస్తే ఒకటే ఉండదు. అర్థమైందా? ఈ అద్వైతం అలాంటిది. అయితే ఇక్కడ 2 ఉన్నాయి. మాయ అనేది ఆ పరమాత్మ యొక్క చైతన్యము ఎప్పుడైతే మాయలో ఆ మాయంది ప్రతిబింబం పడిందో అప్పుడు ఆయన పేరు ఈశ్వరుడని, అవిద్యంది పడినప్పుడు జీవుడని పేరన్నమాట. ఆయన మాయోపాధిగా ఉన్నటువంటి చైతన్యము సర్వజ్ఞత్వమని, అవిద్యోపాధితో కూడిన చైతన్యము కించిజ్ఞత్వమని పేరన్నమాట. ఆ జీవుడు కించిజ్ఞుడు, అలాగని ఈశ్వరుడు సర్వజ్ఞుడు. పరమాత్మ అంటే ఈశ్వరుడు అని అక్కడ పేరన్నమాట, సర్వజ్ఞుడు. అయితే ఇప్పుడు ఆయన ముందుకి చెప్పబోతాడులేండి. యథాహి ఎప్పుడైతే ధర్మానికి హాని అధర్మానికి బుద్ధి వస్తుందో అప్పుడప్పుడు నేను పుడతానని చెబుతాను. అయితే ఆయనకి అన్ని లోకంలో తెలుసు, ఈశ్వరుడికే అన్నీ తెలుసు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతుందో, ఏ విధంగా భవిష్యత్తు ఎలా ఉంటుందో, ముందు ఎలా అవుతుందో ఈ తత్వం వల్ల తెలిసే ఈ సృష్టిని పనిచేస్తాడు. కాబట్టి అటువంటి వాడు ఇప్పుడు ఏమిటంటే మరి సామాన్యమైనటువంటి స్థితిగా మానవుడిగా చూసుకుంటే ఇవన్నీ తెలియవు కదా. అది అందుకే భగవంతుడు అన్నటువంటి వాడు అవతారం అని చెప్పినారు. కృష్ణావతారం అనగా ఇవన్నీ కూడా అవతారాలని విశేషాన్ని అనుకరణతో చెప్తూనే ఉన్నారు. అందుచేత అయ్యా అటువంటి ఉపాధిని తీసుకొని ఈశ్వరుడు సర్వజ్ఞని పొంది ఉన్నటువంటి ఇదంతా సర్వజ్ఞుడు కాబట్టి ఇది అని తెలుస్తుందన్నమాట. ఇది కించిజ్ఞుడు కాబట్టి ఈ జన్మదే తెలీదు, ఇంక పూర్వజన్మదే ఏం తెలుస్తుంది, తెలియదు. అందుకు ఇది ఈ విధంగా ఆత్మమాయ సంభవామి. నేను ఎవరిని మరి అక్కడ అందుకు విశేషం ఇచ్చారు. అజహ 2వ అధ్యాయం తర్వాత ఇక్కడ వచ్చింది ముక్క. అజహ అజుని అజో నిత్య శాశ్వతయం పురాణం హన్యతే హన్యమానేసే అక్కడ ఇచ్చారు కదా మన 2వ అధ్యాయంలో. కాబట్టి ఇక్కడ ఇచ్చేశారు కాబట్టి ఇక్కడ అలా సంగ్రహంగా గుర్తు చేసుకెళ్తున్నాడు. అటువంటి స్వరూపం అయినటువంటి వాడిని కూడా అజహ అజోపి నాకు పుట్టుక లేనివాడు అయిన, ఇంకా ఎలాంటి వాడును అవ్యయాత్మ, ఎవడికి పుట్టుక లేదో వాడికి ఎలాగా వ్యయమో లేదు. ఎవడికి పుట్టుకుందో వాడికి కదా గిట్టుట. అందుచేత అజపు సన్ నేను ఎల్లప్పుడూ పుట్టినవాడిని కాని అప్పటికి వ్యయము కూడా కానివాడు. మరి ఇంక నేను ఎలా వాడును? భూతానాం ఈశ్వర సర్వభూతానాం. మనకి భగవద్గీతలో కూడా ఏం చెప్పాడు? ఈశ్వర సర్వభూతానాం పురుద్దేశేర్జున తిష్టతి అని చెప్పబోతాడు ముందుకి. అందుచేత నేను భూతానాం ఈశ్వర. ఈశ్వర అంటే అర్థం ఏమిటి? ఈశా ఇది ఈట్ అనమాట. ఈట్ అంటే ఏమిటి? శాసనకర్త. ఈట్ అంటే శాసనకర్త. ఈ భూతములన్నింటినీ కూడా ఒక విధమైనటువంటి నియమబద్ధంతో వారి వారి ప్రారంభ కర్మలను కూడా అనుభవించడానికి శాసించేవాడు. మొట్టమొదటి పుట్టినప్పుడే కర్మ లేదు, తర్వాత మనకి కర్మ ప్రారంభం అన్నమాట మళ్ళీ జన్మకి. అందుచేత మనం చేసినటువంటి ఫండమెంటల్లో ఎంత అవకతవకల్లో ఉన్నటువంటిది ఆ పుణ్యం పుణ్య పాపం పాపం అలా వచ్చింది. అయితే మరి ఇదంతా కూడా మరి అనుభవించడానికి ఎవడు?
అందుకు అనుభవింప చేయడానికి ఈశ్వరుడి శాసనకర్త. అటువంటి వాడిని అయినప్పటికీ నేను ప్రకృతం స్వామధిష్టాయ, ఈ సతరయిష్టమో గూడు నుండి ప్రకృతిని స్వాం తానే అధిష్ఠించి సంభవామి ఆత్మమాయయా, ఆ మాయ చేత ఉపాధిగా తీసుకొని ఈశ్వర సంజ్ఞని పొంది నేను అప్పుడప్పుడు లోకంలో వస్తూ ఉంటుంటాను. కాబట్టి నాకు ఆ సంగతులన్నీ తెలుసు. అర్థమైందా? నీకు ఆ సంగతి, నాకు ఆ సంగతులన్నీ తెలుసు, అది నీకు తెలియదు అని ఇక్కడ చెబుతూ ఉన్నారన్నమాట. అది ఇప్పుడు ఈ విషయంలో మనం ఈ కించిత్తులైనటువంటి అవిద్యతో ఉన్నటువంటి వారు ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? మనమందరం కూడా ఆ అవిద్యా దోషాన్ని, కర్తృత్వ భావాన్ని పోగొట్టుకోవాలి. మనం అది పోగొట్టుకున్నామా ఇక మనం కూడా మరి ఏమిటి, జీవుడే దేవుడు అయిపోతాడు. అర్థమైందా? ప్రతి జీవి కూడా గర్భవాసంలో ఉండేటప్పుడు 7వ నెల ప్రారంభమైన తర్వాత ఆయన జన్మలన్నీ ఆయన తెలుస్తాయట. ఎందుకంటే ఉపనిషత్తు చెప్తూ ఉన్నది. చూశారంటే చూసింటే మనకు గుర్తుంటుంది చెప్పడానికి. అర్థమైందా? ఆ ఉపనిషత్తు చెబుతుంటారు. ఆ గర్భంలో తాను ఏ జన్మనిచ్చాడో అవన్నీ అనుభవాలు ఉంటాయి. ఇక అనుకుంటాడు, భగవంతుడు ప్రార్థిస్తాడట, ఈ జన్మలే వద్దు, ఇక నాకు ముక్తిని ప్రసాదించమని గర్భవాసంలోనే ప్రార్థన అట. అయితే అనుకుంటాడు, బయటకు వచ్చిన తర్వాత దేవుణ్ణి ప్రార్థిద్దామని. ఉందా మాయా? బయటకు వచ్చాడు, పంచభూతాలు పడ్డాడా, అయిపోయిందా. ఒకవేళ కానీ ఆ పుట్టేవాడు కానీ ఏదో పుణ్యఫలం చేత అలా మౌనంలో ఉన్నాడు అనుకోండి, 1 గంట ఏడవకుంట, ఇంకింట్లో ఉన్నది ఏడిపే. అర్థమైందా? ఇక వాడికి ఏదో చిక్కో లేకపోతే కొట్టో వాడు ఏడిస్తే కానీ మనకు నిద్ర పట్టదు, మనకు సంతోషం రాదు. ఉంచుతా మనం ఎవడైనా ఒకవేళ పుట్టినప్పటి నుంచి మౌనంగా ఉంచుతా మనం ఉంచే. వాడే ఏడిస్తేనే మనకి, లేకపోతే వాడు ఏడకుండా అలాగున్నాడు ఇక మనం ఏడుపు. ఆ డాక్టర్ తెచ్చి ఈ డాక్టర్ తెచ్చి ఇదేని వాడు ఎప్పుడో పూర్వజనంలో ఒకరు ఉండిపోతారు. ఉండిపోవడనే ఉంటుందా? ఇప్పుడు జ్ఞాని కొడుకుంటారు, మామూలు ఉంటారా? ఇప్పుడు పూర్వము హస్తామలకాచార్య, అర్థమైంది? అది ఎవరు? శంకరాచార్యులు 4 శిష్యులు. అందులో 1 పద్మపాదులు, 2 సురేశ్వరాచార్యులు, 3 హస్తామలకాచార్యులు, 4 తోటకాచార్యులు. అందులో హస్తామలకాచార్యుల విషయం ఏమిటంటే ఆయన పూర్వము ఒక మంచి అగ్నిహోత్రం నిత్యము చేస్తున్నట్టు ఉంటారు భార్యాభర్తలు, మంచి నిష్ఠగా. అటువంటి గర్భవాసాన్ని పుట్టారు. పుట్టిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఒక్కరోజు కూడా మాట్లాడడం మానేసి, బడికి వెళ్ళమంటే వెళ్తాడు, వస్తాడు, అంతే. స్కూల్కి మాత్రం మానడు. అయిపోయింది 12-13 ఏళ్ళు అయిపోయింది, కానీ 14 ఏళ్ళు అయిపోయినా 15 ఏళ్ళు అయిపోయినా ఇలాగే కాలం గడిచిపోతుంది. వాళ్ళకి నిత్యము వ్యాధే. అదే ఇంత మనం ఈ విధమైనటువంటి యజ్ఞాలు చేస్తూ ఉంటుంటే మరి మనలాటోడికి ఇలా పుడితే సామాన్యులుగా ఇంకెలాంటి పుడతారు? మనం నిత్య కర్మ వదలలేదు, నైమిత్తిక కర్మ వదలలేదు, ప్రాయశ్చిత్త కర్మ వదలలేదు, అన్ని కర్మలు చేసుకుని ఎంత పవిత్రంగా ఉంటే ఇలాంటి వాడు పుట్టాడు. ఏమో అంటే ఓ అంటూ అంటే ఆనడు, ఓని పనికి పరారు తిండికి తయారు అనుకుంటే అది లేదు. మళ్ళీ ఆ తిండికి కూడా పిలిస్తేనే వస్తాడు, ఆ పనికి పోతాడు, వస్తాడు. ఏం చదివామంటే ఏమీ లేదు, మన పుస్తకాలు ఇవ్వడం పట్టుకెళ్ళడం ఇక్కడ మోయడం అంతే. ఇక రెండో మాటే లేదు. అలాంటి సమయంలో శంకరాచార్యుల వారు పోయినారు. దండయాత్ర, ఈ యొక్క యాత్ర మొత్తం దిగ్విజయ యాత్ర పోతూ ఆ గ్రామం వెళ్ళారు. ఓ చెట్టు కింద కూర్చున్నారు. ఆ చెట్టు కింద కూర్చుంటే అర్థమైందా, ఆ చెట్టులో అక్కడ అందరూ దర్శనం చేసుకుంటుంటే ఈ గుర్తొచ్చి ఏవో ఏ పుట్టలు ఏ పాము ఉంటుందో ఆయన పాదం మీద పడేసినా ఏమైనా మార్పు వస్తుందేమో అనుకొని తీసుకెళ్ళారు. ఎవరిని? ఇతన్ని, అబ్బాయిని తీసుకెళ్ళి
శంకరాచార్యుల వారు అన్నీ చెప్పారు. ఇక్కడ 16-15 ఏళ్ళు దాటిపోయింది, కానీ ఏమీ ప్రయోజనం లేదు. మేము చేసే పనులని ఎలాంటివంటే చక్కనైనటువంటి మంచి నియమనిష్టలు, వీడు ఇలాంటి వాడు పుట్టాడు, ఒక మాట లేదు, ఒక మంచి లేదు, ఇలా వచ్చేసింది అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన ఏం చేశాడు, కస్త్వం అని అడిగాడు. ఎవరు? శంకరాచార్య. త్వం కహ, నీవెవడు అన్నాడు. అది మనం అంటాం కదా, ఎవరండి నీ పేరేమిటంటే అని అడుగుతా లేదా? ఇప్పుడు శంకరాచార్యుల వారు ఈయన చెప్పిందల్లా చెప్పేశారు, వీళ్ళు పాట అయిపోయాయి. సరే ఇంక చెప్పడానికి కూడా ఏం లేదు దగ్గర. అందుకే ఒక మనిషి చెప్పినట్టు పూర్తిగా చెప్పిందా కూడుకుంటే గొడవ పడదు. ఈ మధ్యలో మనం మొదలెడతామన్నమాట. ఇంక మొదలెట్టి ఆయన చెప్పింది రాదు, ఇది రాదు. ఏది ప్రేమతో చెప్తున్నాడు, చెప్పని ఆ ప్రవాహం వచ్చేస్తూ ఉంటుంటే తర్వాత మరి ఇంకే గొడవ పడదు. ఆ విధంగా కస్త్వం అన్నాడు. అనేసరికల్లా ఆయనకు అర్థం అయిపోయింది. ఎవరికి? సరే, ఆయన తర్వాత పేరు పెట్టి వస్తా మన కాచల్లో ఎప్పుడు అనుకుంటే అయిపోయి, ఏ ముందు పేరు వెనక పేరు అయిపోయా. ఆయన అన్నాడు అహం శరీరత్రయ విలక్షణ అన్నాడు. అర్థమైందా? ఎంతవరకు నోరెత్తనే? 16 ఏళ్ళ వరకు నోరెత్తనే. నోరెత్తనే. ఇప్పుడు చెప్పినాడు శరీరత్రయ విలక్షణ అన్నాడు. ఇది సామాన్య మనం అనగలమా? నువ్వెవడు అంటే కరెక్టే చెప్పేస్తా. నేను పలాని వాడిను, పలాని గోత్రము, మా నాన్నగారి పేరు ఇది, మా అమ్మగారి పేరు, మా తాతగారి పేరు ఇది, మొత్తం చెప్పేస్తాం. ఇప్పుడు ఇన్నాళ్ళున్నా ఆయన ఏమి చెప్పలేదు. ఆ ఇంట్లో పేరు కానీ వీధిలో పేరు కానీ ఏది అనుకుంటా ఇప్పుడు చెప్పేశాడు. నేను శరీరత్రయ విలక్షణ, ఏదైతే ఉన్నదో పంచకోశ విలక్షణ అని మళ్ళీ చెప్పినాడు. అప్పుడు అనుకున్నాడు శంకరాచార్యులు, ఎప్పుడైనా ఈయన గట్టివాడు. సరే, వీళ్ళతో ఈయనే మాట్లాడిన మళ్ళీ మాట్లాడడంలే. అర్థమైందా? సరే, ఇలాగ అయిపోయిన తర్వాత ఆయన అన్నాడు, మీకు ఎలాగో ఉపయోగపడ్డి వీడు వేస్ట్, పంపిస్తే బాగుంటుంది కదా, ఈయన పండితులు కానీ చేద్దాం ఇవాళ అనుకున్నారు. ఇంకెందుకులే గొడవ, ఇంకెక్కడుండి ఏమీ లాభం లేదు. వీడు అక్కడ మాట్లాడాడు కాబట్టి ఏదైనా పండితులు ఆయన నోట వచ్చినా అయితే పోని ఇక అదే వదిలేస్తామనేసారు. అంతే, వదిలేనివే కానీ మళ్ళీ మీకు కావాలా? ఏం లేదు, మీరు ఏదంటే అదే మాకు ఇంకా అవసరం లేదు అనేసారు. చూడండి, అది వచ్చింది. ఇదే అన్నమాట. ఏం చెప్పాడు? అధవాయోగినామేవా కులే భవతి ధీమత. అదేంటంటే ఎవరైతే ఈ జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది, ఈ జ్ఞానార్జన పొందక పూర్వము ప్రారంభం లేక ఈ శరీరం విడిచిపోతుందో, ఇహలోక పరలోక ముందు వైరాగ్యం కలిగి కేవలము ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందనే ప్రయత్నం చేసిన మానవుడు ఈ ప్రారంభానికి పూర్వము శరీరం విడిచిపోతే, జ్ఞానానికి పూర్వము వాడు ఎక్కడ పుడతారంటే గీతాచార్యులు చెప్తారు మున్ముందుకి, యోగినామయ కులే భవతి ధీమత. యోగుల యొక్క కులముల్లో ధీమత, మళ్ళీ మంచి బుద్ధిమంతులైనటువంటి వారు, చక్కనైనటువంటి వారు ఇంట్లో పుట్టి ముందుకెళ్తారన్నారు. అందుచేత ఇది విశేషం. అందుకని ఒక్కొక్కరు మాట్లాడలేదు ఏంటి, మనం ఏడవలసిన అవసరం లేదు. అర్థమైందా? వాడు ఏ జ్ఞానం పుట్టారు, వాడు కులమే ప్రయత్నం చేసేస్తాడు. అందుకు మన వాళ్ళు ఎంతమంది ఎప్పుడు మాట్లాడితే తినేస్తూ ఉంటుంటారు. అర్థమైంది? ఎప్పుడు వస్తుంది మీరేం చెప్పాలి కదా సార్ అంటారు. వాడు ఎప్పుడు అందులో లీనమైపోయిన వాడికి మాట్లాడికి ఇక్కడ ఇది అనమాట. అందులో వస్తారా? ఈ విధంగా అయ్యా అజోపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. ఇంకా చెప్తున్నారు, ఆత్మమాయ సంభవాన్ని పుట్టుతున్నాను. ఎప్పుడు పుడుతున్నారు? ఎప్పుడు పుడతాడు ఈయన అని సందేహం వచ్చింది భగవంతుడికి, ఇది అర్జునుడికి. అంటున్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అయ్యా అర్జున,
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఇక్కడ యుగే యుగే అంటే యుగం కాదు, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి నష్టమో అధర్మానికి వృద్ధో అప్పుడప్పుడు లెక్క. అంతేగాని యుగ యుగం అంటే మళ్ళీ యుగం వల్ల అయిపోవడం అర్థం ఇక్కడ కాదు. యదా యదా హి ధర్మస్య, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని అధర్మానికి వృద్ధి, అప్పుడు చెప్పారు కదా అధర్మస్య అభ్యుత్థానం. అభ్యుత్థానం అంటే ఏంటి? వృద్ధి. గ్లాని అంటే ఏమిటి? నష్టం. అంటే ఇక్కడ ఏమిటి? ధర్మం ఒక వ్యక్తి కాదు. వృద్ధి అంటే పెరగడానికి, నష్టం అంటే క్షీణించిపోవడానికి. ఈ మధ్య వాడు బాగా పెరిగారు, ఈ మధ్య క్షీణించిపోయి మనం అనుకుంటాం. కానీ ఇది అది కాదు. వృద్ధి ధర్మం అంటే వేద విహితమైనటువంటి కర్మమే మనకి ధర్మం. అది ఏమిటి అంటే అది లోకాభివృద్ధికి కారణం. వేద నిషిద్ధమైనటువంటి కర్మమే మనకి అధర్మం. అది ఏమిటంటే వినాశానికి కారణం, క్షీణించడానికి కారణం. అందుకు వేద విహిత కర్మ అన్నటువంటిది మనకి అవసరం. అది ఇక్కడ ధర్మం అంటే ఏంటి? వేద విహిత కర్మే ధర్మం. మరి వేద విహితాన్ని విడిచిపెట్టి వేద నిషిద్ధాన్ని ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆత్మానం తనకు తానే వస్తున్నాను అన్నాడు. అందుకే మనం బోర్డు మీద చూస్తాం, ధర్మో రక్షతి రక్షిత అన్నాడు. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తాం. రక్షించడం అంటే ఏమిటి? మనకి మనం పడిపోతుంటే పట్టుకుంటుంది. అలా కాదు ఇక్కడ. ఇది ధర్మంగా మనం ఉంటే అది రక్షించడం అంటే మనకి నిత్య జీవితంలో ఇహలోకంలో ఎవరైతే మన ఆశ్రయించుకున్నారో ఆ ఆశ్రయించిన వారికి లోటు లేకుండా ఈ జన్మతోనే కాకుండా వచ్చేది కూడా మానవ జన్మ గ్యారంటీగా వస్తుందన్నమాట. అది రక్షించడం. ధర్మో భక్షతి భక్షిత. ధర్మాన్ని మనం భక్షిస్తే అదేం చేస్తుంది? మనల్ని భక్షిస్తారు. అందుచేత ఆ విధంగా నేను వస్తున్నాను. మరి ఏం చెప్పారు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఇక్కడ సాధూనాం పరిత్రాణాయ, ప్రాణం అంటే ఏమిటి? రక్ష. పరి అంటే ఏమిటి? పరితః అంటే అంతటా అన్ని విధములా ప్రాణం రక్షించుట కొరకు. ఎవరికి? సాధూనా. ఇక్కడ కూడా మన అర్థం పురుస్ఫురిస్తుంది అందరికీ. సాధువు అంటే కాషాయం వేసుకున్న వారి సాధువు. ఆ సాధువుల వరకే ఈయన రక్షించడానికి వచ్చినట్టు వస్తానని చెప్పినాడు కృష్ణుడు అంటారు. అర్థమైందా? అది కాదు ఇక్కడ సాధు శబ్దం. సాధు శబ్దానికి అర్థం ఎప్పుడు ఒకటి కాషాయ వస్త్రం వేసుకుని సాధు అని పేరు ఉంది. కానీ సాధు శబ్దానికి అర్థం ఏమిటి? మనకి వేద విహిత కర్మాచరణ పరులు అందరూ అంటే సదాచార తత్పరులందరూ కూడా సాధువులు. అలాంటి వేద విహిత కర్మ సాధువులకి ఎప్పుడైతే ఒక అన్యాయమైనటువంటి ఆక్రమైనటువంటిది ఇలాంటి కొన్ని ఉపద్రవాలు సంభవించి అటువంటి ధర్మాన్ని నష్టం చేసిన పరిస్థితి, అటువంటి వారికి కష్టం కలిగేటప్పుడు ఇంకా ఇటువంటి వారిని అధర్మ ప్రవృత్తితో హింసించినప్పుడు అటువంటి వారిని శిక్షించడానికి, ఇటువంటి వారిని రక్షించడానికి అందుకు చెప్పారు సంభవామి యుగే యుగే. అర్థమైంది కదా? ఇప్పుడు సాధువులు అంటే రక్షించిన ఆ పదం చూసుకొని వాళ్ళని రక్షిస్తాడట. ఆయనకి మాత్రం పక్షపాతం పోయిందే. ఆయన సాధువా? ఎవరు అది గుర్తుపెట్టుకోండి. మనం అనుకున్న సాధువు కాదు కదా. ఆయన సాధువే. ఎవరు? కృష్ణుడు సాధువే. కానీ మనం అనుకున్న సాధువా కాదు. అదే అన్నమాట. ఈయన మరి అర్జునుడు సాధువే, సాధు కాదా? చెప్పడంలే. అంటే మనం అనుకున్న సాధువు కాదు, కానీ ఆయన మాత్రం సాధువే. ఇది ఎక్కడ కషాయం వేసుకుంటేనే సాధువు అనుకుంటే వాళ్ళిద్దరూ సాధువులు కాదు కదా పోనీ రక్షించడానికి. మరి ఎవరు రక్షిస్తున్నాడు? అది అనమాట. సాధు శబ్దానికి వేద విహిత కర్మ అది వాళ్ళని రక్షిస్తారు.
అందుకు చెప్తున్నారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇంకా ఇంకో విషయం చెప్తున్నారు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అర్జున ఇంతవరకు తీసుకొచ్చి ఆ తత్వాన్ని చక్కగా పొందిన ఏ విధంగా పొందుతారు అన్నటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తున్నారు. నా మే జన్మ మే కర్మ దివ్యం అన్నాడు. దివ్యం దివిభవం దివ్యం. దివ్యం ఏదంటే దివ్యం అంటారు. ఆ స్వర్గలోకాలవన్నీ కూడా అవి దివ్యమే. అందుచేత అనగా అవి అలౌకికములన్నమాట. దివ్యం అంటే అలౌకికం. అటువంటిది ఇంకా ఎలాంటిది అయ్యా, నా జన్మ కూడా నా కర్మ కూడా నిర్మలం, నా కర్మ అద్భుతమైనటువంటిది, నా జన్మ అత్యద్భుతమైనటువంటిది. అందుచేత ఈ యథార్థ స్వరూపాన్ని తత్వత ఎవడైతే వేత్తి చక్కగా తెలుసుకుంటున్నాడు, నా జన్మ యొక్క దీని, నా కర్మ యొక్క, నేను చేసే కర్మలేమి నిస్వార్థం, నేను ఒక్కన ఏదైనా దుష్ట శిక్షణ చంపాననుకో నాకేమి సంబంధం లేదు, పాపమే లేదు. ఆయన చంపి పాప అయిపోయాడు అనుకోవడం ప్రశ్నే లేదు. అది నాది అద్భుతమైనటువంటిది. నాకు ఏమి ఇందులో స్వార్థం కానీ ఏమి ఎక్కడ ఉంటుంది. స్వార్థం దగ్గర అన్నీ వచ్చి చేరతాయి, నిస్వార్థం దగ్గర ఉన్న పాపాలన్నీ పోతాయి అన్నమాట. అందుచేత అయ్యా మే జన్మ మే కర్మ దివ్యమేవం యో వేత్తి తత్వతః, నా జన్మ రహస్యాన్ని ఎవరైతే చక్కగా తెలుసుకుంటున్నారో అతడు త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఈ శరీరం ఉన్నప్పుడు తెలుసుకున్నప్పుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా ఆయన జన్మరాహిత్యాన్ని పొందుతున్నాడు. అందుకని ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, ఇక్కడ మే అంటే ఎవరు? పరమాత్మ. అర్థమైందా? మే నా జన్మ అంటే, నా కర్మ అంటే ఆ పరమాత్మ యొక్క మహిమాన్విత విషయం ఎలాంటిదంటే అత్యద్భుతమైనటువంటిది అనమాట. అటువంటి అద్భుతమైనటువంటి దివ్య శక్తిని మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న దాన్ని ఏమంటారు? జ్ఞానం అంటారు. ఆ జ్ఞానాన్ని ఎవరు తెలుసుకున్నాడో వారికి పునర్జన్మ నవిద్యతే. ఆయనే బ్రహ్మసూత్రం అంతిమ సూత్రం ఏంటి? నస పునరావర్తతే నస పునరావర్తతే అంటారు. సహా అటువంటి విజ్ఞాని పునః మరల ఆవర్తతే, ఈ భూమిలోనికి రాడనమాట. అటువంటి వాడు రాడు. అందుచేత మనం అటువంటి విజ్ఞానమైనటువంటి తత్వాన్ని తెలిపిందే ఈ యొక్క అధ్యాయం. విజ్ఞానం వచ్చిందంటే ఏం పోతుంది? అజ్ఞానం పోతుంది. ప్రకాశం వచ్చిందంటే ఇప్పుడు మనకి చీకటి పోతుంది అనమాట. అలాగనే మన హృదయాకాశంలో ఆ దివ్యమైనటువంటి, ఆ భవ్యమైనటువంటి, ఆ విజ్ఞానమైనటువంటి ప్రకాశం మనం ఉదయం చేసుకోవాలంటే ఇటువంటి శాస్త్రాల ద్వారాగా మనం సంపాదించుకొని మన అజ్ఞానాన్ని మనం పోగొట్టుకోవాలి. అటువంటి విజ్ఞానాన్ని పొంది అజ్ఞానాన్ని పోగొట్టిన దివ్య శక్తిని ఆ భగవంతుడు మనందరికీ సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.